పూరా లోకల్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ఒకప్పుడు దేశంలో సినిమా అంటే బాలీవుడ్ గురించే చెప్పుకునేవారు. హిందీ సినిమాల మోనోపోలీ ఉండేది. మరే భాషా చిత్రాలు దరిదాపుల్లోకి కూడా వచ్చేవి కావు. బాలీవుడ్ను సవాల్ చేసే సత్తా ఉండేది కాదు. కానీ క్రమంగా రోజులు మారాయి. ముఖ్యంగా టాలీవుడ్ బాలీవుడ్ను సవాల్ చేసే విధంగా మారింది. ముఖ్యంగా బాహుబలి వంటి చిత్రాలతో హిందీ సినిమాకు ఛాలెంజ్ ఎదురైంది. దీంతో బాలీవుడ్ కూడా తన దిశను మార్చుకోవలసి వచ్చింది. అందులో భాగంగానే కొన్ని చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాలు, తాజాగా చావా కూడా అలాంటిదే. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన ఈ సినిమా ఇప్పుడు నిజంగానే తెరపై చరిత్ర సృష్టిస్తోందని చెప్పొచ్చు. రిలీజ్ నాటి నుంచే కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ ఏడాది ఓపెనింగ్ కలెక్షన్స్ అదిరిపోయాయి. ఒక్కరోజే 31 కోట్లు వసూలు చేసింది. అక్షయ్ కుమార్ సినిమా స్కై ఫోర్స్ పేరిట ఉన్న 15.3 కోట్ల రికార్డును ఈ సినిమా తిరగరాసింది. విక్కీ కౌశల్ నటనకు జనం నీరాజనాలు పడుతున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా హిందుత్వవాదులు దీన్ని ఓన్ చేసుకున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా శంభాజీ ధైర్య సాహసాలను తెరకెక్కించిన తీరే ఈ సినిమాకు హైలైట్ అని చెప్పొచ్చు. శివాజీ మరణం తర్వాత ఔరంగజేబ్ దురాక్రమణను ఎదుర్కోవడానికి శంభాజీ ఎలా విరోచితంగా పోరాడారన్నది ఆసక్తికరంగా చూపించారు. ఇది చాలామందిని ఆకట్టుకుంది. సినిమాను చూసి ఎంతోమంది భావోద్వేగానికి గురయ్యారు. ఇది సినీ ప్రపంచంలోనే మాస్టర్ పీస్గా నిలిచిపోతుందని కొందరు విశ్లేషిస్తున్నారు. ఇప్పటిదాకా టాలీవుడ్ పాన్ ఇండియా సినిమాలతో బాలీవుడ్ని కూడా కొల్లగొడుతూ వచ్చింది. దీంతో బాలీవుడ్ ప్రాంతీయ భాషా చిత్రాల స్థాయికి పడిపోయే ప్రమాదం ఏర్పడింది. కానీ ఇప్పుడిప్పుడే చావా వంటి సినిమాలు పరిస్థితిని మారుస్తున్నాయని చెప్పొచ్చు. మొత్తం మీద బాలీవుడ్ ఇప్పుడు టాలీవుడ్ నుంచి పాఠాలు నేర్చుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.